జీవితంలో ముందుకెళ్ళడానికి చాలాసార్లు నా దగ్గర డబ్బు లేదు, మా తల్లిదండ్రులు ఏం సంపాదించలేదు, నాకు జ్ఞానం లేదు, అది లేదు ఇది లేదని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ జీవితాన్ని గడిపేస్తా ఉంటాం. యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే యేసుక్రీస్తు నిన్ను ఆశీర్వదించాలంటే నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ నమ్మకం. జ్ఞానంతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, నువ్వు ఇంత ముందు సంపాదించావు లేదా నీ తల్లిదండ్రులు ఎలాంటి వారు, వాటితో ఏ సంబంధం లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బలాన్ని బట్టి కాకుండా ఆయన బలము చేత ఆశీర్వదిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడును కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పారు. దావీదు గొలియాతును జయించే ముందు మాట్లాడుతున్న మాట. గొలియాతు దావీదు కంటే చాలా బలవంతుడు, గొప్పవాడు. గొలియాతుకి ఏమని ఛాలెంజ్ విసిరాడంటే దావీదు, సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. దావీదు తన బలహీనతను చూడట్లేదు, దేవుని యొక్క బలమును చూస్తున్నాడు. మనుషులందరూ దావీదు యొక్క బలహీనతను చూస్తున్నారు, దేవుని యొక్క బలమును దావీదు చూస్తున్నాడు. దాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్నాడు, నా దేవుడు మనుషులు చేసినట్టు యుద్ధం చేయడు, కత్తి చేత ఈటి చేత చేయడు. ఆయన ఏ సమయంలో ఏ విధంగా చేయాలో ఆయనకి మాత్రమే తెలుసు. మనుషులందరూ అనుకున్నట్టు చేయడు. మనుషుల జ్ఞానానికి ఆయన జ్ఞానానికి భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అలాగే దేవుడు నీ పక్షాన నుండి యుద్ధం చేయడం, కొన్నిసార్లు దేవుడు నీ పక్షాన ఏం చేశాడో అర్థం కాకపోవచ్చు, కానీ మనుషులందరూ చెప్పుకునే విధంగా దేవుడు డబ్బు వలన కాదు, ఆస్తి వలన కాదు, జ్ఞానం వలన కాదు, నమ్మకం వలన ఆశీర్వదిస్తాడని తెలుసుకునే రోజు, మనుషులు చెప్పుకునే రోజు వచ్చునుగాక. God bless.